హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ బేక్. ఈరోజు అయితే 2 kg బటర్ స్కాచ్ కేక్ ఆర్డర్ ఉందండి. సో కాకపోతే నా దగ్గర ఒకటే డైరెక్ట్ 2 kg బేస్ లేదు అనమాట. సో సడన్గా ఆర్డర్ ఇచ్చేసరికి రెండు 1 kgలను కలిపి నేను 2 kg కేక్ ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో అన్ని కటింగ్ వీడియోస్ అన్నీ చూశారు కదా. సో స్పాంజ్ కటింగ్ అన్నీ మళ్ళీ పెడితే వీడియో లెంత్ ఎక్కువైతుందని పెట్టలేదు. సో అవన్నీ కట్ చేసినాక అయితే మనం షుగర్ సిరప్ తోటి బ్రెడ్ స్పాంజ్ మొత్తం అయితే సోక్ చేసుకోవాలి. ఎక్కువ కూడా వేయొద్దండి, ఎందుకంటే మరీ సాఫ్ట్గా అయిపోతుంది. ఎందుకంటే ఫ్రెష్ స్పాంజెస్ ఉంటాయి కదా మన హోమ్ మేడ్ కేక్స్వి. సో మరీ ఎక్కువ సాఫ్ట్ అయిపోతుంది. కొంచెం చూసి మీడియంలో వేసుకోవాలి. తర్వాత అయితే మన విప్పింగ్ క్రీమ్ ఆల్రెడీ విప్ చేసి పెట్టుకుంటాం కదా. నేనైతే ట్రోపోలైట్ యూజ్ చేస్తానండి. సో ఆ విప్పింగ్ క్రీమ్ అనేది మనకి ఉన్న స్పాంజ్లో ఎంతెంత కావాలో అన్నిటికైతే అంత వేసుకోవాలి. ఇప్పుడైతే వాటన్నిటికీ క్రీమ్ అన్నిటికీ స్ప్రెడ్ చేసుకోవాలి. కుదిరితే ఒకేసారి బౌల్లో ఏ క్రష్ కావాలో అది వేసుకొని కలుపుకుంటే కూడా మంచిదే. కాకపోతే నేనైతే మళ్ళీ ఎందుకులే మళ్ళీ డబుల్ వర్క్ అవుతానే అందులో మామూలుగా క్రీమ్ వేసినాక దాని మీద అయితే బటర్ స్కాచ్ది క్రష్ వేసుకున్నాను. సో మనకి కస్టమర్కి కానీ మనకు కానీ మన టేస్ట్ ప్రకారం మనం వేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మరి స్వీట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం చూసి తక్కువ వేసుకోవచ్చు అండి. సో అది వేసుకున్నాక కూడా క్రీమ్ అంతా మిక్స్ అయ్యేటట్టుగా కొంచెం మంచిగా క్రీమ్ అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. సో అలాగే ఆ వేసిన లేయర్స్ అన్నీ కూడా కలిపేసుకోవాలి. సింగిల్ చేస్తే టైం లేట్ అవుతుందండి, టైం ఎక్కువ అవుతుంది. ప్లస్ మా ఊరికే క్లీనింగ్ చేసే పని ఎక్కువ అయిపోతుంది. సో ఒకేసారి కట్ చేసి పెట్టేసుకున్నామంటే అన్నిటికీ ఒకేసారి వేసుకోవచ్చు. ఇవైతే బటర్ స్కాచ్ నట్స్ అండి. సో ఇవి ఎలా చేయాలో కూడా ఆల్రెడీ ఒక వీడియో పెట్టినాను. ఇంట్లోనే బటర్ స్కాచ్ నట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా పెట్టినాను. సో ఇంట్లో చేసుకున్నవేనండి. మేమైతే ఇవి నట్స్ బయట నుంచి తీసుకురాము, ఎప్పుడైనా మేము ఫ్రెష్గా ఇంట్లోనే చేస్తాము. సో అవైతే ఎంత కావాలో దానికి చూసి వేసుకోవాలి. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదండి. సో వీళ్ళకైతే ఇంకా కావాల్సినంత వరకు అయితే వేసినాను. సో అన్నీ 1 by 1 అన్నీ పెట్టేసుకొని ఇంకా లాస్ట్ లేయర్ ఒకటే ఉంటుంది కదా, దాన్ని కూడా షుగర్ సిరప్ తోటి అయితే సోక్ చేసుకోవాలి. చేసుకున్నాక 2 kg బేస్ తీసుకొని 2 kg బేస్ మీద అయితే పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు మళ్ళీ మనం క్రీమ్ అంతా మంచిగా సాఫ్ట్గా అయితే కలిపి పెట్టేసుకొని సో ఈ కేక్ ఎంత అవసరం అవుతుందో అంత పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే ఫినిషింగ్లో మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు పైన పెట్టుకున్నట్టే సైడ్ కూడా పెట్టుకొని మంచిగా అయితే బటర్ స్కాచ్ నట్స్ కానీ అది స్పాంజ్ది క్రమ్స్ కానీ కనిపించకుండా మంచిగా చేసుకోవాలి. లేదంటే కేక్ అనేది లుకింగ్ మంచిగా అనిపించదండి. సో అట్లా చేసుకోవాలి. ఎక్కువగా బయట దాన్ని స్పాంజ్ది బ్లాక్ కలర్ కానీ అది ఏది కానీ బయటకు కనిపించొద్దు. కనిపిస్తే అనేది కేక్ లుకింగ్ మంచిగా అనిపించదు ఫినిషింగ్లో. సో చూసారుగా మంచిగా ఈవెన్గా క్రీమ్ మాత్రం మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. లేకపోతే చేసే కొద్దీ లేట్ అయ్యే కొద్దీ కొంచెం క్రీమ్ అనేది ఫినిషింగ్ పోతుంది. ఎందుకంటే అసలు ఇది సమ్మర్ కదా, క్రీమ్ ఎక్కువసేపు బయట పెడితే కూడా అది చేయడం అనేది ఈజీ ఉండదు, కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. అందుకే మనం ఎక్కువసేపు చేయొద్దు. ఎక్కువసేపు చేసే కొద్దీ అది క్రీమ్ ఫినిషింగ్ అనేది పోయి చూసారా బబుల్స్ లాగా వచ్చేస్తుంటుంది. సో నేనైతే ఎప్పుడు కామన్గా వాళ్ళకి సింగిల్ కలర్లో చేస్తానని చెప్పేసి అయితే ఈసారి వాళ్ళు అడిగేసరికి అయితే మంచిగా 2 కలర్లు మిక్స్ చేసి కొంచెం ఇట్లా వచ్చేటట్టు చేయండి అని వేరే పిక్చర్ చూపించారు. సో దానిలాగా అయితే నేను కొంచెం ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే చేస్తున్నాను. సో కస్టమర్ చెప్పిన దాని ప్రకారం అయితే చేస్తున్నానండి. సో కొంచెం పెట్టి స్ట్రైట్గా అనుకున్నా పర్లేదు, లేదంటే లైట్గా పెట్టేసి మళ్ళీ ఒక్కసారి కార్డుతో కానీ ప్యాలెట్ నైఫ్ తోటి కానీ సాఫ్ట్ చేసుకోవచ్చండి. సో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. మనకు ఆ టైంకి ఎలా ఈజీ అయితే కస్టమర్కి ఎలా చూడడానికి బాగుంటుంది అనిపిస్తే అలా చేసుకోవచ్చండి. కలర్ కాంబినేషన్ మన ఇష్టము, లేదంటే కస్టమర్ ఒకవేళ రిఫర్ చేసినట్టయితే కలర్ కాంబినేషన్ అట్లా కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ అయితే పెట్టినాను అనమాట. సో ఇదైతే మంచిగా క్లీన్ చేసుకోవాలండి, లేదంటే మళ్ళీ సేమ్ కలర్ మొత్తం ఒకే కలర్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది అయిపోయినాక ఏం చేసినానంటే జస్ట్ వాళ్ళు రెడ్ కలర్ కాంబినేషన్లో కూడా కావాలన్నారు. రెడ్ అంటే యానివర్సరీ అంట. సో రెడ్ కలర్ కూడా రావాలంటే ఓకే అని రెడ్ కలర్ని కూడా వేసేసినానండి.
పైన జస్ట్ కారుతున్నట్టు పోయమని చెప్పినారు. సో ఇంకా డైరెక్ట్ ఇట్లా కారుతున్నట్టు పోసే ముందు అట్లా కొంచెం ఒక లైన్ ఒక లేయర్ లాగా వేస్తే దానికి సైడ్కి అట్లా వేస్తే బాగుంటుంది అనమాట. డైరెక్ట్ వేస్తుంటే మంచిగా అనిపించదు, అందుకనే కొంచెం లైన్ పెట్టేసి దానికైతే కొంచెం కారుతున్నట్టయితే కిందికి వచ్చాము. చూస్తున్నారుగా, మీకు కావాలంటే కలర్ ఇదే వద్దనుకుంటే వేరే కలర్లో కూడా కలుపుకోవచ్చు. సో జస్ట్ యానివర్సరీస్కి కొంచెం రెడ్ కలర్లో తీసుకుంటారు కాబట్టి అట్లని. సో పైపింగ్ బ్యాగ్లో కూడా కొంచెం ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ మిక్స్ చేసి డబుల్ షేడ్లో వేసినాను. ఒకవేళ మీరు వద్దనుకుంటే కొంచెం గ్రీన్ కలర్ అయినా వేరే కలర్ అయినా 2 కలర్స్ కలిపితే కూడా బాగుంటుంది. సో చూసారుగా, పింక్, వైట్, రెడ్, ఎల్లో, లాస్ట్కి పైపింగ్ కూడా ఇది ఉంటుంది. సో పైన కూడా జస్ట్ హైట్ అయితే మరీ బాక్స్ ప్యాకింగ్ ప్రాబ్లం అవుతుందని జస్ట్ డౌన్లో నార్మల్ వేసినానండి, బాక్స్ కూడా ప్రాబ్లం కావద్దని. చూసారుగా, మళ్ళీ సేమ్ కొంచెం హైట్ ఎక్కువ కాకుండా కొంచెం డౌన్లోనే కొంచెం పైపింగ్ కొంచెం ఒకే దాన్ని కొంచెం మనం ఎట్లా చేస్తే అట్లా డిజైన్ మారిపోతుందండి. ఆ పైపింగ్స్ కూడా ఏ నాజిల్ ఏ నెంబర్ నాజిల్ ఎలా వస్తుందో ఒక వీడియో చేస్తాను. సో అప్పుడు తెలిసిపోతుంది ఏ నాజిల్ని ఎలా అంటే ఒక డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. నాజిల్ ఒకటైనప్పటికీ మనం డిఫరెంట్ డిజైన్స్ వేసుకోవచ్చు. సో పైన ఎంటీగా ఉంచితే అంత బాగుండదని జస్ట్ చెర్రీస్ అయితే పెట్టినానండి కొన్ని. సో వాటికి ఎక్కడెక్కడ పెట్టాలో కొన్ని చెర్రీస్ పెట్టేసినాను. తర్వాత కొన్ని కలర్ బాల్స్ తోటి కూడా డెకరేట్ చేసినాను. కొన్ని బాల్స్ వేసినాను, గోల్డ్ బాల్స్ వేసినాను. సో మన దగ్గర ఏమైనా ఉంటే కలర్ బాల్స్ అనేవి కానీ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు.